హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఫుల్లీ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్లో ఫ్లాటు, టోటల్ ఇంట్లో సామాన్లతో సహా ఇంటీరియర్ సామాన్లతోని, బెడ్లతోని, ఏసీలతోని అమ్ముతున్నటువంటి 3 BHK అపార్ట్మెంట్లో, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో మంచి ఫ్లాట్ మీ ముందు తీసుకొచ్చాను. ఈ ప్లాట్ వచ్చేసి మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా, అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ స్క్రీన్ పైన కిందిస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్ల ఫ్లాట్ గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. అపార్ట్మెంట్లో ఫ్లాట్ గురించి మనం మాట్లాడుకునే ముందు అపార్ట్మెంట్ యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు వనస్థలపురంలోని శాంతినగర్ కాలనీ రోడ్ నెంబర్ 2లో ఉంటుంది. 10 years ఓల్డ్, 10 సంవత్సరాల పాతదైనా కానీ దగ్గరుండి కట్టుకున్నారు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల మనకు ఇంటీరియర్ కానీ లోపల ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. మనకు సేల్కి అయితే సెకండ్ ఫ్లోర్లోని 3 BHK ఫ్లాటు ఈస్ట్ ఫేస్లోది 2,300 స్క్వేర్ ఫీట్లో అన్డివైడెడ్ వచ్చేసి మనకు 90 unitsతోని చాలా అద్భుతంగా ఉంటుంది. కింద వచ్చేసి మనకు సెల్లారీ ఇవ్వడం జరిగింది. పార్కింగ్ టోటల్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి, సెకండ్ ఫ్లోర్ ఒకటి, థర్డ్ ఫ్లోర్ ఇండివిజువల్గా స్టాండర్డ్ అలాన్ అపార్ట్మెంట్లో చాలా అద్భుతమైన ఫ్లాట్ ముందుకు తీసుకొచ్చాను. లోపల పార్కింగ్ ఏదైతే ఉంది చూసే ముందు చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఏదైతే ఈ పెద్ద రోడ్డు చూస్తున్నారో ఇది విజయవాడ లైన్ 8 లైన్ హైవే. ఈ లైన్ హైవేకు ఆనుకొని ఉన్న కమాన్ చూస్తున్నారు. ఇది కమాన్ వచ్చేసి భాగ్యలత కమాన్. ఈ కమాన్ నుంచి కేవలం 800 మీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా వనస్థలపురం రైతు బజార్ నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. చుట్టుపక్కల మంచి అపార్ట్మెంట్ మధ్యలో, అన్ని ఇళ్ళ మధ్యలో చాలా మంచి లొకేషన్లో మంచి ఫ్లాట్ మీ ముందు తీసుకొచ్చాను. లోపల సెల్లార్ ఏ విధంగా ఉంది, పైన ఫ్లాట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే సెల్లార్లోకి ఎంటర్ అవుతున్నాను. టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ కూడా మనకి ఈస్ట్కి ఉంటుంది. మనకు ఫ్లాట్లు కూడా ఈస్ట్కే ఉంటాయి. చూసుకోండి, మనకు సెల్లార్లో విశాలమైన ఎక్సలెంట్ మంచి పార్కింగ్, 3 ఉన్నాయి కాబట్టి మనకు ఫ్లాట్లు ఎవరి వరకు కార్ పార్కింగ్ ఇటొకటి అటొకటి 3 కార్ పార్కింగ్లతో అద్భుతంగా ఉంటుంది. 24/7 సెక్యూరిటీ రూమ్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. చూసారు కదా, చాలా అద్భుతంగా ఉంది. 10 సంవత్సరాల పాతదైనా కానీ ఎందుకంటే వాళ్ళు చాలా నీట్గా ఉంచుకుంటారు కాబట్టి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎవరి మీటర్ వరకు పెట్టుకునే విధంగా మనకు మీటర్ ప్యానల్ బోర్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు మున్సిపల్ వాటర్ సంబంధించిన పెద్ద సంప్ కూడా ఇవ్వడం జరిగింది. బోర్ ఫెసిలిటీ వాటర్ కూడా ఉంది. మనకు పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. మనకు లిఫ్ట్ ముందే మనకు మెట్లు ఇవ్వబడ్డాయి. మనకు 3 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ ప్లాటు సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. లిఫ్ట్ ద్వారా అయితే మనం సెకండ్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి, మనకు మంచి మెట్లతోని ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. లిఫ్ట్ కూడా మనకు ఒక 4 మెంబర్ గల లిఫ్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇదే మనకు సెకండ్ ఫ్లోర్లోనే 3 BHK ఫుల్లీ ఫర్నిచర్తో ఉంటుంది. ఇక్కడ మనకు చెప్పుల స్టాండ్ కూడా వాళ్ళకి పెట్టుకోవడం జరిగింది. సెక్యూరిటీ పరంగా మనకు గ్రిల్స్ కూడా పెట్టేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు బాల్కనీ. చూసుకోండి, ఈ విశాలమైన 6.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా 10 years ఓల్డ్ అయినా సరే వాళ్ళు సొంతంగా దగ్గర కట్టుకున్నారు కాబట్టి మంచి ఫ్లోరింగ్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైన చూసుకోండి, మనకు అన్ని రకాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు సింహద్వారం చూస్తున్నారో కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. మంచిగా మంచి ఫినిషింగ్తోని, మంచి గణేషుని బొమ్మతోని, మంచి హార్డ్వేర్తోని చాలా బాగుంది. ఇది 10 సంవత్సరాల పాతదైన ఒక 2 years కింద వీళ్ళు రినౌల్డ్ చేయించడం జరిగింది. లోపల 3 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. చూసుకోండి, మనకు సెక్యూరిటీ పరంగా మనకు అన్ని రకాల పిల్లలు ఇటు వంగి చూడకుండా ఉండేందుకు కూడా మంచి గ్రిల్స్ కూడా పెట్టేయడం జరిగింది. ప్రతి ఒక్కటి ఆలోచించి కట్టారు కాబట్టి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు కూడా చూసుకోండి, ఇటు మనకి ఇది ఈస్ట్ వేరు సింహద్వారం ఉంటుంది. ఇది వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా చూసుకోండి ఎంత పెద్ద గల్లీ ఉందో. టోటల్ గల్లీ ఎంత ఉందో అంత మనకు మంచి గ్రిల్స్ అయితే పెట్టేయడం జరిగింది. అటు ఒక బాత్రూమ్ కూడా ఉంటుంది. మనకు అన్ని రకాలు చాలా బాగుంటుంది. 3 BHK పోర్షన్ ఫుల్లీ ఫర్నిష్డ్ లోపల ఏ విధంగా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్నది వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్లోని 3 BHK మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్ చూస్తున్నారు. ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అయినాను. ఈ ఫ్లోర్ వచ్చేసి మనకు టోటల్ 2,300 స్క్వేర్ ఫీట్లో 90 UDSతోని అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మీకు ముందే చెప్పాను కదా, టోటల్ ఇంటీరియర్ వర్క్తోని ఇందులో ఉన్న టీవీలు కానీ, ఏసీలు కానీ ప్రతి ఒక్క బెడ్లతో సహా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు మనం హాల్లో చూసుకున్న విశాలమైన హాలు
దయచేసి ఒక చిన్న విషయం, ఏదైతే మీ హాల్లో కనబడుతున్నాయో ఈ సోఫాలు మాత్రం ఇవ్వరు ఇల్లు, వాళ్ళు మొన్ననే కొత్తగా తెచ్చుకున్నారంటే ఒకటి ఇవ్వరు, మిగతా సామాన్తో అంతే మొత్తం టోటల్ ఇవ్వబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు మనం హాల్లో ఉన్నాము. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి మార్బుల్స్తోని గ్రీన్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు 100% వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. అటు చూసుకున్నట్లయితే మనకు ఈస్ట్ సింహదారం ఉంటుంది, నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి పైన మంచి ఫాల్ సీలింగ్ డిజైన్లు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, 10 years కింద కానీ వాళ్ళు అద్భుతంగా ఎంత బాగా చేసుకున్నారో చూసుకోండి. ఎక్కడ ఖర్చుకు వెనుకాడకుండా బాగా చేసుకున్నారు. ఇది వచ్చి మనకు టీవీ పాయింట్ చూసుకోండి ఎంత బాగుందో, మంచి కబోర్డ్స్ అయితే అద్భుతంగా వాడడం జరిగింది మనకు. ఇది వచ్చేసి మనకు సోనీ టీవీ 75 inches ఈ టీవీతో సహా ఇట్లనే ఇవ్వబడుతుంది. ఈ సోఫాలు మాత్రం దయచేసి ఇవ్వరు, ఈ విషయాన్ని గమనించగలరు. ఇది వచ్చి సిట్అవుట్ ఏరియా హాల్ చూశారు కదా మనకు. ఇటు చూసుకున్నట్టయితే మనకు మంచి పార్టీషన్స్ కూడా చూసుకుని మంచి పార్టీషన్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి డైనింగ్ ఏరియా చూసుకుని ఎంత విశాలంగా ఉందో, చాలా పెద్ద డైనింగ్ ఏరియా మనకు 2300 square feetలో అద్భుతమైన మంచి ప్లానింగ్తోని మంచి ఫ్లోరింగ్ చూసుకోండి మనకు. ఈ డైనింగ్ టేబుల్ మనకి ఇలాగే ఇవ్వబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఒక 2-3 నుండి పూజ చేసుకునే విధంగా ఒక పెద్ద పూజ గది కూడా మనకి ఇవ్వడం జరిగింది. చూసుకోండి దీనికి వాడిన మంచి డోర్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో ఈజీగా 2 నుండి పూజ చేసుకునే విధంగా మంచి ఫ్లోరింగ్తోని మంచి అన్ని రకాల మంచి ఫాల్ సీలింగ్ లైట్లతో అద్భుతంగా ఇవ్వబడింది. దీని పక్కకు ఆనుకొనే మనకు ఇది కిచెన్ అవుతుంది. ఆగ్నేయం ఉంటుంది కిచెన్ చూసుకోండి. దీన్ని కూడా మంచి పార్టీషన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. కిచెన్ కూడా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో, ఈజీగా 2-3 ఉండి వంట చేసుకునే విధంగా మంచి క్వాలిటీ గల మంచి కబోర్డ్స్తోని చాలా అద్భుతంగా చేయడం జరిగింది మనకు. ఈ పొయ్యితోని ఈ చిమ్ని ప్రతి ఒక్కటి ఇందులో కనపడుతున్న ప్రతి ఒక్క వస్తువు ఇన్క్లూడ్ ఏదైతే ఫ్రిడ్జ్ చూసారో ఈ ఫ్రిడ్జ్ కూడా మనకి ఇలాగే ఇవ్వబడుతుంది. చూసుకోండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో, చాలా అద్భుతంగా మంచి కలర్ కాంబినేషన్తోని మంచి క్వాలిటీగా అయితే వాడడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు మంచి హాలు, విశాలమైన హాలు, ఇటు వచ్చేసి మనకు పూజ, ఇటు కిచెను, ఈ డైనింగ్ టేబుల్ ఏరియా ఎంత బాగుందో చూసుకోండి. ఇది చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఏదైనా సామాన్లు పెట్టుకునే ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది వాష్ ఏరియా చూసుకోండి. వాష్ ఏరియా కూడా ఎంత విశాలంగా ఉందో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో వాష్ ఏరియాలో మనకు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా, అన్ని గిన్నెలు కడుక్కునే విధంగా మనకు మంచి స్పేస్, చాలా అన్ని పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకునే విధంగా మంచి లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి ఒక చిన్న బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో చూసుకోండి. ఎక్కడ ఖర్చుకు వెనుకాడకుండా, స్థలాన్ని ఎక్కడ వేయకుండా మంచిగా ఇవ్వడం జరిగింది. చూసారు కదా మనకి ఇక్కడ కూడా ఎంత బాగుందో. ఇక్కడ మన డైనింగ్ ఏరియా దగ్గర కూడా ఒక చిన్న సిట్అవుట్ ఏరియా పెట్టుకోవడం జరిగింది. ఈ సోఫాలతో మనకి ఇలాగ ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకు 43 inches టీవీ ఉంది. ఈ టీవీ కూడా మనకి ఇలాగ ఇవ్వడం జరుగుతుంది. మంచి ఇక్కడ కూడా టీవీ చూసుకునే విధంగా అన్ని రకాల మంచి ఫెసిలిటీ కూడా కల్పించడం జరిగింది. ఇటు చూసుకునేది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూడబోయే ముందు చూసుకోండి మనకు ఎంత అందమైన సింక్ కూడా పెట్టేయడం జరిగిందో, చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు చూడబోతున్న వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఆల్రెడీ కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నారు. ఇంత పెద్ద బెడ్ వేసుకున్నా కానీ చుట్టూ తిరిగే విధంగా మంచి ఎక్సలెంట్ క్వాలిటీ గల కబోర్డ్స్తోని అన్ని రకాల మంచి వెంటిలేషన్ పరంగా ఒక 2 పెద్ద విండోలతోని అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీల్ కూడా మంచి డిజైన్లతో నాకు ఇవ్వబడింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్లయితే ఇది బాత్రూమ్ చూసుకోండి. బాత్రూమ్ ఎంత పెద్దగా ఉందో, ఇంత విశాలమైన బాత్రూమ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అపార్ట్మెంట్లో ఫ్లాట్లో కూడా ఇంత పెద్ద బాత్రూమ్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎంత బాగుందో చూసుకోండి. వెస్టర్న్ కల్చర్తోని మంచి టైల్స్ వాడి మనకి ఇందులోనే వాళ్ళు వాషింగ్ మిషన్ పెట్టుకోవడం జరిగింది. ఈ వాషింగ్ మిషన్, ఈ బెడ్ అన్నిటితో ఇలాగ ఇవ్వబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఎగ్జాక్ట్లీ దీనికి చూసుకున్నట్లయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి. చిల్డ్రన్ బెడ్ కూడా ఎంత విశాలంగా ఉందో, చాలా పెద్దగా ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళైతే 6x6 బెడ్ వేసుకున్నారు. 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్ వచ్చి చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్తోని మంచి లైట్ కలర్స్ వాడి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇందులో కూడా మనకు మంచి కబోర్డ్స్ అయితే చాలా క్వాలిటీగా కబోర్డ్స్ అయితే చేయించారని చెప్పుకోవచ్చు. మంచి కలర్ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంది. మంచి ఫాల్ సీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఇందులో ఉన్న బెడ్ కానీ ఈ సోఫా కానీ ఇలాగే ఇవ్వబడుతుంది. వెంటిలేషన్ పరంగా మనకు ఒక విండో ఉంది. ఇందులో ఉన్న ఏసీ కానీ మనకు మాస్టర్ బెడ్ ఉన్న ఏసీ కూడా ఇలాగే ఇవ్వబడుతుంది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది డ్రెస్సింగ్ ఏరియా చూసుకుంటే డ్రెస్సింగ్ ఏరియా కూడా ఎంత పెద్దగా ఉందో. ఇటు చూసుకున్నట్టయితే ఎంత పెద్ద బాత్రూమో, మన చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత పెద్ద బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఈ టోటల్ 3 BHK వచ్చేసి మనకు చాలా అద్భుతంగా చూశారు కదా. మనకు ఇటు చూసుకున్నట్టయితే చిల్డ్రన్ బెడ్రూము, ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూము, విశాలమైన డైనింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా పక్క కూడా మంచి సిట్అవుట్ ఏరియా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్టయితే మనది గెస్ట్ బెడ్రూమ్ చూసుకోండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఒక బెడ్ వాళ్ళైతే ఒక దివాన్ వేసుకుంటారు, ఇంకొక దివాన్ వేసుకొని 2 వ్యక్తులు ఉండే విధంగా మంచి ఫేషియస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో వాడిన కబోర్డ్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో.
ఇటు మనం బయటకు వెళ్ళినట్టయితే మనకి ఇది వాష్ ఏరియాకి వెళ్ళడం జరుగుతుంది. ఇటు ఫ్రెండ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూసారు కదా, చాలా బాగుంది. మనకు డైనింగ్ ఏరియా మంచి, ఇక్కడ కూడా మనకు సిట్అవుట్ ఏరియా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఇది గెస్ట్ బెడ్రూమ్. చూసుకోండి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఆల్రెడీ ఒక దివాన్ వేసుకున్నారు, ఇంకొక దివాన్ వేసుకుని కూడా ఇద్దరు గెస్టులు ఉండే విధంగా మంచి ఫేషియస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో వాడిన కబోర్డ్స్ కానీ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ ఈ డోర్ నుంచి మనకి ఇటు బయటకు వచ్చినట్టయితే మనకు ఇక్కడ ఒక వాష్ ఏరియా ఉంటుంది. ముందే చెప్పాను కూడా, ఇక్కడ కూడా ఒక బాత్రూమ్ ఇవ్వబడిందని. మొత్తం చుట్టూ మంచి సెక్యూరిటీగా పరంగా మనకు గ్రిల్స్తోని ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ప్రతి ఒక్కటి చాలా క్వాలిటీకి ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఎంత బాగుందో. ఈ 3 BHK పోర్షన్ వచ్చే మనకు 2,300 స్క్వేర్ ఫీట్లో అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకు 90 UDS రావడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా దీని రేట్ ఎంత చెప్తున్నా పూర్తి విషయాలు మనం మాట్లాడదాం. ఫ్రెండ్స్ మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసారు కదా అద్భుతమైన మంచి ఫర్నిచర్తోని 3 BHK అపార్ట్మెంట్ ఫ్లాటు. మనకు ముందే చెప్పాను కదా, మన పక్కకే శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. చుట్టూ ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా, బఫర్ జోన్ లేకుండా మంచి లొకేషన్లో అద్భుతమైన 3 BHK ఓనర్ కన్స్ట్రక్షన్ ప్లాటు ఫుల్లీ ఫర్నిచర్తోని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్లాట్ యొక్క రేట్ చూసుకున్నట్టయితే మనకు 1,55,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఏదైతే ఈ పైన టెర్రస్ పైన ఈ పెంట్ హౌస్ చూస్తున్నారో, ఈ పెంట్ హౌస్ ముగ్గురు కలిసి వాడుకునే విధంగా మల్టీపర్పస్గా వాడుకునే విధంగా మనకు కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ లొకేషన్కు రావాలన్నా, దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్టయితే మీకు డాక్యుమెంట్ పరంగానే సరే, కన్స్ట్రక్షన్ పరంగా సరే ప్రతి ఒక్కటి క్లియర్గా మాట్లాడడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మనకు అతి దగ్గరలో బస్ డిపో ఉంటుంది, కోర్టు ఉంటుంది, చుట్టుపక్కల మంచి లొకేషన్లో. రైతు బజార్ అయితే మనకు కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి లొకేషన్లో, ప్రైమ్ లొకేషన్లో జెన్యున్ ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. ఏ డౌట్ ఉన్నా ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటూ అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, మీ చుట్టాలో కానీ ఇలాంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ చూసినట్టయితే ఫుల్లీ ఫర్నిచర్తో చాలా అద్భుతంగా ఉంది కాబట్టి వాళ్ళకి షేర్ చేసినట్టయితే ఎంతో కొంత వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ఈ విషయం చెప్తున్నాను. ఏ డౌట్ ఉన్న ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.